సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలను గాలి కొదిలేసింది. మంత్రి సత్యకుమార్ సభను తప్పుదోవ పట్టించారన్న బొత్స. వైద్య విద్యను ప్రైవేటు పరం చేయాలని బాబు ప్రభుత్వం చూస్తోంది. 1000 మెడికల్ సీట్లు సంపాదించే అవకాశాన్ని సర్కారు కొల్లగొట్టిందన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. అధికార దాహం తీర్చుకోవటం కోసం సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేయడం తగున చంద్రబాబుకు ముద్రగడ లేఖ. శ్రీబాగ్ వడంబడిక ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలులో పెట్టాలి. రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. కూటమి బడ్జెట్లో ప్రజలకు మొండి చేయి చూపారు. అబద్దపు హామీలతో చంద్రబాబు మోసం చేశారన్న మాజీ మంత్రి చెల్లుబోయిన. లగచర్ల ఘటనను మసిపూసి మారేడుకాయ చేశారు. తన చేతకానితనాన్ని సీఎం రేవంత్ ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీల డిఎన్ఏ ఒక్కటే. తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. పంటలకు బోనస్ అన్నారు, కానీ బోగస్ చేశారన్న కిషన్ రెడ్డి. విశాఖలో పోరుబాట పట్టిన సిపిఎం నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్. హైదరాబాద్లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు. ఫేక్ ఓటర్ ఐడి, ఆధార్ కార్డులను తయారు చేస్తున్న 6 అరెస్ట్. శ్రీకాకుళం జిల్లా సువర్ణపురంలో ఎలుగుబంట్ల కలకలం. గత రాత్రి శివాలయం ప్రాంగణంలోకి చొరబడిన భల్లూకం. ప్రముఖ సింగర్ దిల్జిత్ సింగ్ కు తెలంగాణ అధికారుల నోటీసులు. శంషాబాద్ కన్సర్ట్ లో మత్తు పదార్థాలు ప్రోత్సహించే పాటలు ప్రదర్శించొద్దని నోటీసులు. బీహార్లో నరేంద్ర మోదీ పర్యటన. భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి ప్రధాని నివాళులు. డ్రమ్స్ వాయించిన మోదీ. మళ్లీ చిక్కుల్లో కన్నడ నటుడు దర్శన్. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్. నేటి నుంచి శబరిమల దర్శనం పునఃప్రారంభం. 2 నెలల పాటు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం. ఉత్తరాఖండ్లో ఘోర విషాదం. కారు ప్రమాదంలో 6 యువతీ యువకులు మృతి. ఉత్తర భారతదేశంలో తీవ్ర స్థాయిలో తెల్లటి పొగమంచు. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం. మహారాష్ట్ర అధికార కూటమిలో చీలికలు. ప్రధాని మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా. బీహార్లో గంగా తీరానికి పోటెత్తిన భక్తులు. పాట్నాలో భారీగా ట్రాఫిక్ జామ్. శ్రీలంక పార్లమెంటు ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ విజయం. 3/2 వంతు సీట్లను దక్కించుకున్న ఎన్పీపీ. ప్యారిస్ ఒప్పందానికి ధనిక దేశాలు కట్టుబడి ఉండాలి. COP29 సదస్సులో పలు దేశాల విజ్ఞప్తి. న్యూజిలాండ్ పార్లమెంట్లో ఎంపీ హనరాహితి హాక ప్రదర్శన. బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులపై ఆగ్రహం. సిరియా టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు. 15 మంది మృతి, పలువురికి గాయాలు. నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య చివరి T20 మ్యాచ్. 2-1 ఆధిక్యంలో భారత సిరీస్ పై టీమిండియా గురి.